నా సొసైటీలో నాకు చాలా పెద్ద కుటుంబం మేడం. ఆ కుటుంబం ఉండాలంటే నేను ఉండాలి. వాళ్ళందరికీ కూడా నేను చాలా ఇంపార్టెంట్ మేడం. అవ్వాలంటే మనం బాగుండాలి మేడం. అంటే వెంటనే ఇంకా ఎమర్జెన్సీగా ఫోన్ చేసి అడగని భగవంతుడి దగ్గర ఉన్న పరిచయాలు డబ్బులు వెంటనే అరేంజ్ అయినాయి మేడం. అంటే కొన్నాళ్ళకి ఒక 6 నెలలు 7 నెలల తర్వాత నేను తీసుకున్న వాళ్ళందరికీ క్లియర్ చేసుకున్నాను మేడం డబ్బులు. అది పట్టుకుని అప్పటికప్పుడు వెళ్ళి సర్జరీ చేయించుకుని వచ్చాను మేడం. ఇప్పుడు ఏంటి ఇంకా 3 years తర్వాత అది మిషన్ తీయించుకో కాదు మేడం, ఇంకో కొత్త మిషన్ వేస్తారు. దీని టైం అయిపోద్ది మేడం. ఈ మిషన్ అనేది ఆ టైం 7 years టైం మేడం. 7 years తర్వాత న్యూ మిషన్ వేయాలి మేడం. మళ్ళీ లాంగ్ లాస్టింగ్ దీనికి ఏం సొల్యూషన్ ఏం లేదు మేడం, ప్రస్తుతానికి అయితే ఏం లేదు మేడం. మొన్న ఏదో కొత్తగా అడ్వాన్స్ వచ్చింది 15 లక్షలు ఎంతో, అది 15 లక్షలు పెట్టుకుంటే మనం ఏదో వ్యాపారం పెట్టుకోవచ్చు. అలా అయినా బాడీలో ఇన్బిల్ట్ అవుతుంది కదా మనకి. అది ఫస్ట్ 3 months నరకం చూసేసాను మేడం. నిజంగా మీరు నమ్మరు. మాది ఒక 3 ఫస్ట్ ఫ్లోర్లో మేము రెంట్ కొంటాం మేడం. 3 గదులు. నేను ఫస్ట్ గదిలో దివాన్ కాటన్ మీద పడుకుంటాను మేడం. సెకండ్ గదిలో మా మదర్ ఫాదర్ బెడ్ మీద పడుకుంటారు. 3వ గదిలో మా అమ్మమ్మ గారు ఉంటారు. ఆ సర్జరీ జరిగిన టైంలో నేను ఆ గదిలో దివాన్ కాటన్ మీద పడుకున్నప్పుడు ఇదో అది మామూలుగానే దివాన్ కాటన్ ఎంత ఉంటుంది, అటు ఇటు తిరగడానికి లేకుండా ఇంక ఇటువైపు తిరిగి పడుకునేవాడిని. ఈ పెయిన్ ఎలా ఉంటుందంటే మేడం, బాడీలో ఒక కొత్త పార్ట్ అమర్చినప్పుడు టోటల్ బాడీ ఆ పార్ట్ని యాక్సెప్ట్ చేయడానికి 3 months టైం పడుతుంది మేడం. మీరు నమ్మరు, ఈ 3 నెలలు నేను నరకం చూశాను మేడం. నిజంగా అంటే మంచం మీద పడుకుని అనేవాడిని. నేను ఫ్రూట్స్ అమ్మినప్పుడు మేడం మామూలుగా తెలియని వయసు మేడం అది. ఇప్పుడంటే సమాజంలోకి వచ్చాం, చాలా విషయాలు తెలుసుకున్నాం. ఎవరైనా ఫ్రూట్స్ వచ్చి మేము యాపిల్ చిన్న సొట్ట ఉందనుకో మేడం, వాళ్ళు నొక్కేసి వెళ్ళిపోయేవారు. దానిమ్మకాయ నొక్కేసి వెళ్ళిపోయారు. తిట్టుకునేవాడిని నేను, కోపంలో వీళ్ళని తిట్టుకునేవాడిని. ఆ 3 నెలలు అయినప్పుడు నేను చాలా బాధపడ్డాను మేడం. నేను వాళ్ళని తిట్టుకోవడం వల్ల నాకు ఈ పరిస్థితి వచ్చిందా ఏంటి అని అదొక రకమైన బాధతో పెడితే, ఎవరికైనా మనం అన్యాయం చేసామా, ఎవరినైనా ఇబ్బంది పెట్టామా అని అనుకుని ఆ నొప్పిని భరించలేక అలాగా ఫ్యాన్ ఉండేది మేడం. ఆ ఫ్యాన్కి సూసైడ్ చేసుకోవాలని అంత పెయిన్ వచ్చింది మేడం. ఇది నిద్ర పట్టేది కాదు, ఇబ్బంది కాదు, ఇంకా నార్మల్ పెయిన్ కాదు మేడం ఇది. అంటే ఒక 50 kgs ఒక రాయి తీసుకొచ్చి మన మీద ఈ పాట్లో పడిసేస్తే ఏ పెయిన్ ఉంటుందో ప్రజెంట్ అదే పెయిన్ మేడం. ఆ 3 months నాకు. నేను డాక్టర్ గారిని అడిగాను, ఏంటి సార్ నేను ఉండలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదంటే, టోటల్ బాడీ నీకు ఆ మిషన్ యాక్సెప్ట్ చేయాలంటే ఇప్పుడు నీకు హార్ట్ ఎలాగా, లివర్ ఎలాగా, ఇదొక పార్ట్ నీ బాడీని. దీన్ని యాక్సెప్ట్ చేయడానికి ఖచ్చితంగా ఒక 3 months అయితే పడుతుంది. ఆ 3 months పెయిన్ ఉంటుంది. పెయిన్ కిల్లర్ ఇచ్చారు. ఆ 3 months తర్వాత అలా భగవంతుడి దగ్గర సెట్ అయ్యి మళ్ళీ నార్మల్ లైఫ్లోకి వచ్చాం. కానీ పడుకునేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పెడుతుంది మేడం. నిజంగా ఫుడ్ నార్మల్ ఫుడ్ తింటారా? ఫుడ్ ఇంకా అసలు ఎందులోనే మార్పు లేదు. కానీ మేడం పడుకునేటప్పుడు స్నానం చేసేటప్పుడు స్నానం చేసేటప్పుడు గట్ట ఏముండదు మేడం ఆ ఇబ్బంది. ఓన్లీ పడుకునేటప్పుడు ఏంటంటే ఇంక ఇటువైపు అసలు మనం ఈ చేత్తో బరువు ఎత్తకూడదు మేడం. లెఫ్ట్ హ్యాండ్ అనేది నేను పెద్ద యూజ్ చేయకూడదు. ఏదైనా రైట్ హ్యాండ్తోనే మనం యూజ్ చేయాలి పడుకునేటప్పుడు. కానీ ఆ సమయంలోనే ఎక్కువ. ఇప్పుడు మనిషి ఎందుకు మేడం, మనిషి బ్రతుకున్నారంటే ఒకటి ఆరోగ్యంగా ఉండాలి, సెకండ్ మంచి నిద్ర ఉండాలి, నచ్చింది తినాలి. ఆ 3 లైఫ్ మేడం మనిషికి మామూలుగా. అయితే ఇంకా ఫుడ్ దగ్గర అయితే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మాది ఫ్రూట్ షాపే కాబట్టి ఫుడ్కి అసలు ఎటువంటి ఇబ్బంది లేదు. మెయిన్ ఏంటంటే ఆ నిద్రపోయేటప్పుడు అయినప్పుడే అదే కొంచెం మెయిన్ బాధ మేడం. అంటే ఈ సర్వీస్లో ఉన్నప్పుడు ఏంటంటే చాలామంది మన ఫోన్ ఎత్తలేదు అది ఇది అని కొంతమంది పాపం మన మీద. ఆ సమయంలో మనం హెల్త్ చెకప్కి వెళ్ళొచ్చు మేడం, లేకపోతే మనకి హెల్త్ బాగోక ఫ్లైట్ మోడ్లో పెట్టి ఉండొచ్చు. ఇందులో ఏంటంటే మేము ఉన్నది మెయిన్ బ్లడ్ బ్యాంక్ ఫీల్డ్ కాబట్టి అందరికీ అపోహ ఎక్కువ ఉంటుంది మేడం. ఇంకా మనం దాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలని మనసులో అనుకుని. ఏం పర్లేదు, మీరు చేసే సేవా కార్యక్రమాల వల్లే మీకు ఇంకా అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో నిజంగా ఇది ఇన్ఫర్మేటివ్ ఇంటర్వ్యూ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. కాకినాడ నుంచి వచ్చి మాకు ఎంతో మందికి అంటే మేము ఎలా ఉంటున్నామని మమ్మల్ని ఒకసారి క్వశ్చన్ చేసుకునే రోజుల్లోకి తీసుకెళ్లారు. మీరు ఇంత చక్కగా కనిపిస్తున్నారు నీట్గా, కానీ మీ లైఫ్లో ఉన్నటువంటిది కూడా చాలా ఓపెన్గా చెప్పారు మా ఇంటర్వ్యూలో. ఎవరికి అసలు ఇప్పటివరకు తెలియదు మేడం. ఎందుకంటే అది నేను కనీసం ఇంటికి వచ్చే వరకు కూడా నాతో ఉన్న ఫ్రెండ్కి తప్ప ఇంట్లో మా అమ్మగారికి మా నాన్నగారికి తెలియదు మేడం. వాళ్ళకు 1 week ఎంత దారుణంగా ఇచ్చారంటే కనీసం చెప్పలేదు నీ పక్కన ఎవరు ఉన్నారు అనుకుని, చాలా దారుణంగా. అయినా కూడా ఎందుకంటే వాళ్ళకి చెప్పాలంటే వచ్చిన తర్వాత అలాగే ఏడుస్తారు, ముందు ఏడిపించడం ఎందుకు వాళ్ళని, అదేదో మనమే వెళ్ళి చేయించుకుని వచ్చేద్దాం కదా అని అనుకుని అప్పటి నుంచి నాలో నేను పడే బాధ మేడం. ఇది చాలామందికి తెలియదు. మనం ఏ ఇంటర్వ్యూలో ఇది రివీల్ చేయలేదు. నాతో వచ్చే ఫ్రెండ్స్కి, నాకు కూడా ఉండే వాళ్ళకి, నా ఫ్యామిలీ మెంబర్స్కి తప్ప ఎవరికి తెలియదు. పర్లేదు, ఇది ఇలా చెప్పడం కూడా ఒక రకంగా మంచిదే. మీరు అన్నట్టు ఏదైతే మీరు ఒక ఎయిమ్తో స్టార్ట్ చేశారో
ఆ నెగిటివిటీ కొంచెం తగ్గి అర్థం చేసుకోవడానికి మొదలవుతుంది ఈ ప్రయాణం. ఎస్ మేడం. సో మీ ఎయిమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కాకినాడలో ఉన్నటువంటి వాళ్ళ బ్లెస్సింగ్సే కాదు, హైదరాబాద్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. మీ శ్రీ యువసేన ఫౌండేషన్ మరిన్ని సక్సెస్లు సాధించి ఎంతో మందికి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా మా సిగ్నేచర్ ఆడియన్స్కి ఏమైనా చెప్తారు సతీష్ గారు? సిగ్నేచర్ ఆడియన్స్కి నేను చెప్పేది ఏంటి అంటే, నేను సర్వీస్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి మీరు సర్వీస్ చేయాలి అంటే ఒక ఆర్గనైజేషన్ మీకు అవసరం లేదు. మీకు చెయ్యాలనే మనసు ఉంటే మీ ఇంటి ప్రక్కనే ఉంటారు నీడున్న వాళ్ళు, మీ బంధువుల్లోనే ఉంటారు నీడున్న వాళ్ళు, మీ చుట్టుపక్కలే ఉంటారు నీడున్న వాళ్ళు. అంటే అది ఒక వస్తువు రూపంలో అవ్వచ్చు, చదువుకునే విషయంలో అవ్వచ్చు, లేదా వాళ్ళ మెడిసిన్ కొనుక్కోలేని పరిస్థితుల్లో అవ్వచ్చు. అంటే మనం సహాయం చేయాలంటే మీకు ఒక స్వచ్ఛంద సంస్థ మాత్రమే అవసరం లేదు, చేయాలనే మనసు ఉండాలి. నిజంగా మన చుట్టుప్రక్కలే ఉంటారు, వాళ్ళని గుర్తించి వాళ్ళకి అంటే మనిషిని అవసరాన్ని బట్టి ఒక్కొక్కరికి సైకిల్ అవసరం ఉంటుంది, దాని కాస్ట్ 5-6 వేలు. ఒక్కొక్కరికి మెడిసిన్ అవసరం ఉంటుంది, ఆ మెడిసిన్ వేసుకోక చాలామంది చిన్న ఇబ్బందిని కూడా పెద్ద ఇబ్బందులు చేసుకునే పరిస్థితికి వెళ్తుంటారు. మీరు సహాయం చేయాలనుకుంటే మాలాంటి సంస్థలే మీకు అవసరం లేదు, మీ చుట్టుప్రక్కలే ఉంటారు అవసరం ఉన్న వాళ్ళు, లేదా మీ కుటుంబ సభ్యుల్లోనే ఉంటారు. వాళ్ళని గుర్తించి వారికి సహాయం చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. సో మీ ఎయిమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని నేను కూడా Thank you, మనస్ఫూర్తిగా madam. కోరుకుంటున్నా. సో కాకినాడ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు ఇంటర్వ్యూ ఇవ్వండి. నేను కూడా అలా మీ నుంచి ఇన్ఫర్మేటివ్గా చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ మేడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.